సో హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ సీజన్లో చూసుకున్నట్లయితే కన్నడ అండ్ తెలుగు బిగ్ బాస్లో కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ ఆల్మోస్ట్ కొద్దిగా సిమిలర్ ఉంటాయి. సో అందుకనే వాళ్ళ కంపారిజన్ చేయాల్సి వస్తున్నది. సో అదేవిధంగా ఈరోజు ఒక ఇద్దరు కంటెస్టెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో కన్నడ నుంచి ఒకరు అండ్ తెలుగు నుండి ఒకరు. సో ఎట్లా అంటే బిగ్ బాస్లో మన తెలుగులో ఎట్లయితే ఈ కంటెస్టెంట్ ఉన్నారో కన్నడలో సేమ్ క్యారెక్టరేషన్ ఆల్మోస్ట్ నేను చూసినప్పుడు వాళ్ళిద్దరి క్యారెక్టరేషన్ కొద్దిగా సిమిలర్ అనిపించింది. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వాళ్ళ గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అందులో వాళ్ళు ఎవరో కాదు, ఫస్ట్ సంజన గల్రాని. నేమన్నాను నీకు హ్యాపీగా అర్థం కావట్లేదు నాకు అర్థం అవుతుంది. నా హ్యాపీగా వెళ్ళు నువ్వు. ఇప్పుడు అక్కడ ఒక్కరికి పోగలుగుతారు. మీరు పెట్టచ్చు. ఒక ఓనర్షిప్ టాస్క్ అయితే కాదు, కొట్లాడుతున్నా చూస్తే ತಂಗಿಲ್ಲ. అండ్ అటుకే కన్నడ నుంచేమో మళ్ళీ అశ్విని గౌడ. ತಂದೆ ತಾಯಿನ ಯಾರು ಪ್ರೀತಿಸ್ತಾರೋ ಬದುಕಲ್ ತುಂಬಾ 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 ಉತ್ತುಂಗಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. ದುಡ್ಡು ಆಸ್ತಿ ಯಾರು ಬೇಕಾದ್ರೂ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೋದು. ಒಂದ್ಸಲ ತಂದೆ ತಾಯಿ ನಡ್ತಿರೋ ದೊಡ್ಡ ಆಸ್ತಿ ಅಪ್ಪ ಅಮ್ಮನ್ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊ. ಅವ್ರ ಆಶೀರ್ವಾದ ನಿಮ್ಗಿರ್ಲಿ. సో వీళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు కొద్దిగా ఎట్లా అంటే వాళ్ళిద్దరు క్యారెక్టరేషన్ ఆల్మోస్ట్ సిమిలర్ అనిపిస్తుంది. కొద్దిగా ఎట్లా అంటే బాస్ ఫీల్ లైక్ ఏ బాస్ అంటారు కదా, అట్లుంటుంది కొద్దిగా సిమిలారిటీ. సో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సంజన గల్రాని. సో సంజన గల్రాని గారు అయితే ఫస్ట్ పుట్టింది అక్టోబర్ 10 అండ్ 1989. సో తను ఫస్ట్ ఏదంటే కొద్దిగా మూవీలోకి ఎంట్రీ. సో చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ ఆ బిగ్ మెయిన్ లేదంటే మన బుజ్జిగాడ్ మూవీనే చూసిన. బుజ్జిగాడ్ మూవీలో త్రిష వల్ల చెల్లెలకి యాక్ట్ చేస్తారు తను. సో దాని నుంచి ఎక్కువ పాపులర్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈ బిగ్ బాస్లో ఎంట్రీ అయ్యేంత వరకు నాకు తను బుజ్జిగాడ్ మూవీలో ఉన్నదానికే తెలియదు, నాకు తెలియదు. సో డిస్కషన్ చేసేటప్పుడు ఎవరు చెప్పింది సంథింగ్, ఈ బుజ్జిగాడ్ మూవీలో హీరోని వాళ్ళ సిస్టర్ అని. సో అప్పుడు తెలిసింది నాకు. అప్పటి నుండి నాకు అసలు తను అసలు సంజన గల్రానికే తెలియదు నాకు. సో ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్పుడు తన ఫేవరెట్ టీం, తన ఆల్మోస్ట్ బెంగళూరు కాబట్టి బెంగళూరు అయితే ఆర్సీబీ తన ఫేవరెట్ టీం. సో అప్పుడు ఆ మధ్యలో తన హీరోని కాబట్టి మన ఎవరు విరాట్ కోహ్లీతో కూడా ఏమంటారు ఇంటరాక్ట్ అయ్యేది జస్ట్ ఫ్రెండ్షిప్ లెవెల్లో. సో అట్లా ఇంకా తను వైరల్ అయింది. సో ఇదంతా ఎప్పుడు ఫోటోస్ బయటకు వచ్చినాయి, ఈ మ్యాటర్ ఇప్పుడు బయటకు వచ్చిందంటే తను బిగ్ బాస్లో వచ్చినప్పుడు. సో ఇది. ఇప్పుడు బిగ్ బాస్లోకి వస్తే మన తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ అసలు బిగ్ బాస్ మీద పెద్ద అంచనాలు ఏం లేకుండా జస్ట్ కామన్గా నార్మల్గా సాగుతూ పోయేది. కానీ ఇప్పుడు ఒక్కసారి సంజన గల్రాని ఎవరైతే ఉన్నారో ఆ ఎగ్ దొంగతనం చూసినావో అప్పటి నుండి మొత్తం హౌస్ మొత్తం రచ్చ. ఎట్లా అంటే ఒక 3-4 వీక్స్ కంప్లీట్లీ సంజన గల్రాని మీద ఫోకస్ అంతా. ఎట్లా అంటే ఆ ఇల్లుని మొత్తం తగలబెట్టేసింది ఇక ఆ ఎగ్ దొంగతనం చేసి. సో అప్పటి వరకు డల్గా ఉన్న సీజన్ ఏదైతే ఉన్నదో ఒకేసారి మొత్తం కొద్దిగా ఊపు వచ్చింది. సో అప్పటికి మిగతా కంటెస్టెంట్ అనేది ఎవరు లేరు, అప్పటికి ఏ కంటెస్టింగ్ ఫామ్లో లేరు. అందరిని పక్కన పెట్టి ఫోకస్ మొత్తం సంజన గల్రాని మీద పోయింది అప్పుడు. సో ఒక రకంగా చూస్తే స్టార్టింగ్ స్టేజ్లో సంజన గల్రాని మన సీజన్కి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కు ప్రాణం పోసింది ఏం చెప్పాలంటే. సో ఇది. ఇంకేంటంటే తను నాకు తెలిసి తను టాప్ 5లో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏదంటే ఇనిషియల్ స్టేజ్లో ఏదైతే ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారో తనకు తన యాక్టివిటీ వల్ల తన బజ్ ఏదైతే స్టార్టింగ్లో క్రియేట్ చేసిందో అటెన్షన్ మొత్తం స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ స్టేజ్లో క్రియేట్ అయిన ఫ్యాన్ బేస్తోనే తను టాప్ 6లోకి వెళ్ళిందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. సో ఇది. అండ్ ఇంకేదంటే సంజన గారు ఎట్లా అంటే తను ఫిజికల్ స్ట్రాంగ్ ఉండకపోవచ్చు కానీ వోకల్గా బాగా స్ట్రాంగ్. ఇన్ కేస్ తను ఏమైనా అనుకుంటుందంటే ఖచ్చితంగా చెప్తుంది. సో ఇది జనాలకు చాలా నచ్చింది. ఇది ఒకటి కాకుండా తన మైనస్ ఏంటంటే మెయిన్ థింగ్ కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా టంగ్ స్లిప్ అయ్యేది. సో దీనివల్ల లేకుంటే ఖచ్చితంగా తను స్టార్టింగ్ స్టేజ్లో ఏదైతే బజ్ క్రియేట్ అయిందో దాన్ని ఒకరు నిలబెట్టుకుంటే ఖచ్చితంగా టాప్ 3లో ఉండే కంటెస్టెంట్ తను. సో తను స్టార్టింగ్లో ఏదైతే బజ్ క్రియేట్ అయిందో లేకుంటే ఆడియన్స్ నుంచి ఏదైతే అటెన్షన్ క్రియేట్ అయిందో సో ఆ అటెన్షన్ ఒకవేళ దాన్ని మెయింటైన్ చేసుకుంటే లాస్ట్ వరకు వెళ్తే ఖచ్చితంగా తన టాప్ 3లోనే ఉండదు. సో కొన్ని సిచ్యువేషన్ వల్ల కొన్ని సిచ్యువేషన్ వల్ల కొన్ని ఎక్కువ మాట్లాడి కొన్ని టంగ్ స్లిప్ అయ్యి ఇట్లా కొద్దిగా నెగిటివ్ వచ్చింది. లేదంటే తను ఇంకా టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్. అండ్ అది కాకుండా ఇప్పుడు మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే తనకు అప్పుడు వాళ్ళ పాపకు 6 months 7 months బేబీ అనుకుంటా. సో ఆ బేబీని వదిలేసి షోకి వచ్చింది. సో ఈ ప్యాషన్కు నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే మనం. ఎందుకంటే అంత చిన్న పాపను వదిలేసి బిగ్ బాస్ రావడం అంటే అంత ఈజీ ఏం కాదు. సో అందరూ అనుకోవచ్చు అంత కష్టం అంటే ఎందుకు రావడం అనుకోండి. సో తనకున్న ప్యాషన్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా నేను ఉండగలుగుతా అనే ఉద్దేశంతో నచ్చింది అది. సో ఇది ఇంకా జనాలకు బాగా నచ్చింది. అంత దాదాపు ఒక 100 రోజులంత చిన్న పాపను వదిలేస్తున్నదంటే నిజంగా గ్రేట్, చాలా అంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు తనని.
సో తనకున్న గేమ్ మీద ఇంట్రెస్ట్, మళ్ళీ ఇంకేంటంటే బాండింగ్ విషయంలో చూసుకున్నట్లయితే తనకు ముఖ్యంగా ఏదంటే ఇమాన్యుయల్తోనైతే చాలా జెన్యున్గా ఉన్నది తను. సో కొన్ని సందర్భాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇమాన్యుయల్ సంజన గల్రాని స్టాండ్ తీసుకున్నంత ఏ కంటెస్టెంట్ ఇంకా స్టాండ్ తీసుకోలేదు అసలు చెప్పండి. కానీ అదేందో మరి చాలా సందర్భాల్లో ఇమాన్యుయల్ తన కోసం స్టాండ్ తీసుకోలేదు. సో అదేందో ఈవెన్ దో నోరు తెరిచి అంటే ఫేస్ టు ఫేస్ అడిగిన సంజన గల్రాని, ఇప్పుడు భరణి గారు ప్లస్ దివ్య అండ్ ఇమాన్యుయల్ సంజన గారు ఉన్నప్పుడు నా కోసం ఒకసారి స్టాండ్ తీసుకో అని నోరు తెరిచి అడిగినా కూడా ఇమాన్యుయల్ ఎందుకు స్టాండ్ తీసుకోడు. కానీ సంజన గల్రాని మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మిగతా కంటెస్టెంట్ ఏ కంటెస్టెంట్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ మన ఎవరు ఇమాన్యుయల్కే స్టాండ్ తీసుకున్నారు. సో ఈ జెన్యునిటీ ఏదైతే ఉన్నదో జనాలకు బాగా నచ్చింది. సో బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉన్నదో స్టార్టింగ్ స్టేజ్లో అయితే క్రియేట్ చేసింది మాత్రం సంజన గల్రానే. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో స్టార్టింగ్లో, సో దాన్ని నిలబెట్టకపోయింది. అదొకటే మైనస్. లేదంటే తను ఇంకా ఖచ్చితంగా టాప్ 3లోనే ఉండేది. అండ్ ఇంకేదంటే తను టాస్క్ పరంగా అయినా కానీ లేకుంటే ఏదైనా ఆడేటప్పుడు లేదా ఒక సంచలనంగా వ్యవహరించేటప్పుడు ఖచ్చితంగా ఎవరి పక్షాన పక్షపాతంగా ఉండేది కాదు. సో ఇది ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సింది. ఇది మెజారిటీ ఆఫ్ పీపుల్లో ఉండదు. ఎందుకంటే అంతకుముందు రీతి చౌదరి ఏదైతే చేసింది తను సంచలనంగా చేసేటప్పుడు తనకి ఎవరైతే ఫేవర్ ఉన్నో వాళ్ళకు కొద్దిగా ఫేవర్ చూపించింది. కానీ సంజన గల్రాని టాస్క్ల పరంగా చూసినా లేకుంటే సంచలక పరంగా చూసినా ఎప్పుడు ఆ పార్షియాలిటీ అయితే చూపించలేదు. కన్నడ బిగ్ బాస్లో కూడా సేమ్ మన తెలుగు బిగ్ బాస్లో ఉన్న సంజని గల్రాని లాగానే క్యారెక్టర్ ఉన్న ఒక కంటెస్టెంట్ నాకు అనిపించింది. ఎవరంటే ఆయన అశ్విని గౌడ ఆమె. సో తను ఇంకా అంటే అశ్విని గౌడకు ప్లస్ సంజన గల్రానికి కొద్దిగా సిమిలర్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫీల్ లైక్ ఎ బాస్ అనిపిస్తుంది. ఇట్లా మేబీ ఇట్లా కొద్దిగా చిన్న కంపారిజన్ ఏంటంటే మన అశ్విని గౌడ గారికి కొద్దిగా కోపం ఎక్కువ, సంజన గారికి కొద్దిగా కూల్గా మాట్లాడితే కానీ పాయింట్ టు పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మనం మాట్లాడదు. సో వాళ్ళిద్దరి క్యారెక్టర్ కొద్దిగా సిమిలర్ ఉంటుంది. మన ఇప్పుడు అశ్విని గౌడ గారు చూసుకుంటే తను ఇంకా బెంగళూరులో పుట్టింది, 1985లో పుట్టింది. సో తను ఒక జస్ట్ సీరియల్ యాక్టర్. సో తను కొన్ని ఏమంటారు సీరియల్లో ఇంకా నటించింది. అంటే ఏదంటే అశ్విని నక్షత్ర, మహాపర్వ, ఇట్లా కొన్ని సీరియల్ నటించింది తను. సో ఈ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న రీజన్ ఏదైతున్నదో ఈ సీరియల్ చాలా వరకు ఫేమస్ అయినాయి. సో ఆ రకంగా సీరియల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అశ్విని గౌడ అనేది సుపరిచితురాలు. సో తనకు సీరియల్ నుండి మద్దతు లభించింది. ప్లస్ తను ఎప్పుడైతే బిగ్ బాస్లో ఎంటర్ అయిందో తన క్యారెక్టర్ అయితే నచ్చి లేకుంటే తన బిహేవియర్ నచ్చి మొత్తం మీద తన గేమ్ ప్లే నచ్చి చాలా వరకు తనకు ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. సో అంతేకాక తనకు కొద్దిగా కోపంగా ఉండొచ్చు. కోపంగా ఉన్నా కూడా కోపంగా ఉన్నా కూడా ఆ కోపంగా ఉండే రకాన్ని ఇంకా కొంతమంది మెచ్చుకుంటారు కదా, కొంతగా నచ్చుతుంది కదా. సో ఆ రకంగా చాలామంది తనకు ఫ్యాన్స్ అయితే అయ్యారు. సో ఆడియన్స్ వల్ల మొత్తం మీద టాప్ 3 వరకు వెళ్ళింది తను. సో టాప్ 3 వరకు వెళ్ళిందంటే ఆల్మోస్ట్ విన్నరే నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ ఆ ప్లేస్కి పోరు. దట్ టు కంపేర్ అక్కడ చాలామంది యంగ్ కంటెస్టెంట్ ఉన్నారు. సో రీసెంట్గా ఎవరైతే కరెంట్గా యాక్టివ్ ఉంటారో వాళ్ళకు పోటీ పడి మరి టాప్ 3లో ఉందంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఇంకేంటంటే తను అశ్విని గౌడకి ఎట్లా అంటే తను మాట ఎట్లుంటుంది అంటే కొద్దిగా యాంగర్ లెక్క ఉంటుంది. సో యాంగర్ ఉంటుంది. సో తన యాంగ్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళ కంటెస్టెంట్లకు వాళ్ళ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమైన వాళ్ళు ఆమెను ఖచ్చితంగా సపోర్ట్ చేసింది. ఇన్ కేస్ తను ఒకరు సపోర్ట్ చేయకుంటే ఖచ్చితంగా టాప్ 3లో తను నచ్చేది కాదు. సో కొందరికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ప్రతి ఒక్కరికి నచ్చడం లేదు. అట్లానే ఒక్కొక్క కంటెస్టెంట్ ఎవరికి ఎందుకు నచ్చుతాడో ఇంకా మనం చెప్పలేము, అవునా కదా. ఇప్పుడు నాకు ఒక కంటెస్టెంట్ నచ్చింది, ఒక క్యారెక్టర్ నచ్చేసింది. సో అతనిలో నాకు ఏం నచ్చిందో నాకు మాత్రమే తెలుసు. ఇంకొక కంటెస్టెంట్కు ఇంకొక ఆడియన్స్కు ఒక రకమైన ఆడియన్స్కు ఇంకొక కంటెస్టెంట్ నచ్చుతాడు. సో అదేవిధంగా ఆ ఆడియన్స్కు ఆ కంటెస్టెంట్ యొక్క ఏం క్యారెక్టర్ నచ్చిందో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఒక్కొక్క ఆడియన్స్కు ఒక్కొక్క కంటెస్టెంట్ ఫేవరెట్ ఉంటాడు. సో ఇది అట్లనే మెజారిటీ ఆఫ్ పీపుల్ తనని హేట్ చేసినా కూడా చాలామంది వరకు చాలామందిని తనైతే మెప్పించింది. ఇన్ కేస్ తను మెప్పించకుండా ఖచ్చితంగా టాప్ 3లో ఉండేది కదా. అండ్ లాస్ట్ వీక్లో మళ్ళీ ఏంటంటే కిచెన్ చెప్పాలనే ఒక అప్రిషియేషన్ ఉంటుంది. ఈ అప్రిషియేషన్ ఎందుకంటే మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో సో ఆ పర్ఫార్మెన్స్కి గాను కిచెన్ చెప్పాలనే అప్రిషియేషన్ వస్తుందంట. అది ఎవరికి మన హోస్ట్ ఉన్నారు కదా కిచ్చా సుదీప్, తన నుండి వస్తుంది. సో లాస్ట్ స్టేజ్లో ఈ కిచెన్ చెప్పాలనే అప్రిషియేషన్ ఏదైతుందో అశ్విని గౌడ గారికి ఇంకా వచ్చింది. సో ఇది ఇట్స్ బెస్ట్ థింగ్ అన్నట్టు. చాలా ఈ అప్రిషియేషన్ ఏదైతుందో దీనికోసం పెద్ద రచ్చ అయితే లేసింది నాకు తెలిసి. అప్పుడు పెద్ద ఎందుకని లాస్ట్ వీక్లో ఎందుకు ఇచ్చినా పెద్ద రచ్చ దాన్ని వదిలేసినా అప్పుడు దాన్ని వదిలేసినా కానీ. సో మెయిన్ థింగ్ ఏంటంటే తన నుంచి ఇంకా కంటెంట్ చాలా వరకు మన బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ ఏదైతుందో ఆల్మోస్ట్ తన నుంచి మంచి కంటెంట్ వచ్చింది. సో చాలామంది తన మాటకారి ఎట్లా అంటే ఇట్లా రూడ్గా ఉండడం వల్ల కొద్దిగా గట్టిగా మాట్లాడడం వల్ల చాలామంది తనకు ఆరోగ్యం అనుకున్నారు. కానీ
తన ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా మందికి జనం నచ్చింది. సో, ఆ గట్టిగా మాట్లాడినంత మాత్రాన లేకుంటే ఏమంటారు కోపంగా మాట్లాడినంత మాత్రాన జెన్యూనిటీ లేదని కాదు. సో, జెన్యూనిటీ ఇట్లా ఏమంటారు ఆ జెన్యూనిటీ తన మాటలు నచ్చినాయి కాబట్టి చాలా వరకు తనకు సపోర్ట్ చేసింది. తన టాప్ 3లో ఉన్నదంటే ఆల్మోస్ట్ తన గేమ్ నచ్చే కదా! సో, ఇది ఆల్మోస్ట్ అక్కడ కన్నడ బిగ్ బాస్ ఏదైతే ఉన్నదో తను ఇంకా మంచి ఇంపాక్ట్ చేసింది. సో, కానీ అంతకుముందు ఆ వార్ వన్ సైడ్ అయిపోవడం వల్ల గిల్లినట్టు సింపుల్‌గా గెలిచేసింది. కాకపోతే టాప్ 3లో ఉన్నదంటే ఆల్మోస్ట్ సెకండ్ రన్నర్ అప్ తను. సో, ఆల్మోస్ట్ తను ఇంకా విన్నర్ అనుకోవచ్చు. తన అప్రిషియేషన్ ఏదైతే చాలా కాలంగా టెలివిజన్‌కి దూరంగా ఉన్నా. సో, కరెంట్ పరంగా చూస్తే ఆ యూట్యూబ్ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకున్నా, లేకుంటే ఇప్పుడు యంగ్ యాక్టర్లు ఎవరైనా చూసుకున్నా, సో, వాళ్ళందరికీ ధీటుగా పోటీపడి టాప్ 3లో వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో, ఇది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సో, తనలో ఇంకా మంచి కంటెంట్ ఉన్నదని మనం ఖచ్చితంగా గుర్తించాలి. సో, అట్లా గుర్తించింది కాబట్టే కన్నడ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో తను టాప్ 3లో ఉన్నది. సో, ఇది. సో, నేను ఇట్లా ఎందుకో నాకు తెలీదు కానీ ఈ సీజన్‌లో చూసుకున్నట్టయితే మనకు మా తెలుగు బిగ్ బాస్‌కు ప్లస్ కన్నడ బిగ్ బాస్‌కు ఆల్మోస్ట్ సిమిలర్ కంటెస్టెంట్లు ఉన్నట్టు నాకు అనిపించింది. సో, ఇప్పుడు ఒక్కొక్కరు బయటికెళ్తారు. ఇంతకుముందు గిల్నాట్ అయింది, ఇంతకుముందు రక్షిత శెట్టి అయింది, ఇప్పుడేమో అశ్విని గౌడ. సో, మనకు ఆల్మోస్ట్ ఈ సీజన్‌లో మాత్రం సిమిలర్ క్యారెక్టర్ ఉన్న కంటెస్టెంట్లు వచ్చినా నేను అనుకుంటున్నా. సో, ఇది ఇంకా రాబోయే టైంలో ఇంకా మంచి వీడియోలు చేద్దాం. ఇంకా మంచి కంపారిజన్ చేసుకుందాం. అండ్ మంచి కంటెస్ట్‌ల గురించి మంచి మాటలు చెప్పుకుందాం. సో, ఇది ఈ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారబ్బా. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.